స్థుతి మన స్థితిని మారుస్తుంది అని చెప్పడానికి బైబిల్‌లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే మీ ముందు నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం చదివితే మనకి యెహోషాపాతు గురించి మనం చదువుతాం. అక్కడ శత్రువులు ఆయన మీదకు వస్తున్నారంట. ఇంకా అతనికి ఏం దిక్కు తోచట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అయితే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఫస్ట్ మనుషుల దగ్గరకో, లేకపోతే గొప్ప గొప్ప వారి దగ్గరకో, లేకపోతే ఆయుధాలు కూర్చుకోవడానికో, లేకపోతే దాక్కోవడానికో వెళ్ళలేదు. కానీ ఆయన మొదట దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించి ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవా, ఈ భూమి నీవు మాకు ఇచ్చింది. మా పితరుల అబ్రహాము దేవుడవు నీవు, వారికి నీవిచ్చావు. నీ సొలొమోను ద్వారా ఈ మందిరాన్ని కట్టించావు. ఈ మందిరంలో చేయబడిన ప్రార్థన నువ్వు వింటానని చెప్పావు. మాకైతే ఏ దిక్కు తోచట్లేదు ప్రభా, ఎటు వెళ్ళాలో మాకైతే తెలియదు. నువ్వే మా దిక్కు కనుక నేను మీ వద్దకు వచ్చి నేను ప్రార్థిస్తున్నానని చెప్పేసి ఉపవాసంతో, ఇక్కడ వినండి, ఉపవాసంతో అందరండి చంటి బిడ్డల నుంచి ఒక భర్త, భార్య, చంటి బిడ్డలు, వారికి ఉన్న పిల్లలు అందరూ ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టారంట. మరి ఆ మొరపెట్టిన తోడనే దేవుని వాక్యం వారికి వస్తుంది. ఏమని? ఇదిగో మీరు భయపడద్దు, జడియద్దు, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించునని వారికి వాగ్దానం వచ్చిందండి. మరి మనం కూడా మన జీవితంలో అనిశ్చితి ఏర్పడినప్పుడు, ఒక అన్కంట్రోల్ సిచ్యువేషన్స్ మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఒక అన్సర్టైన్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి తెలుసా? మనుషుల దగ్గరకో, లేకపోతే మనల్ని మనం ఎలా బలపరుచుకుంటామో కాదు, కానీ దేవుణ్ణి వెతికినట్లయితే ఉపవాసంతో ఆ మొండి సమస్యల కోసం నువ్వు దేవుని దగ్గర నీ కుటుంబం మొత్తం ప్రతిష్ఠించి ప్రార్థించినట్లయితే దేవుని జవాబు పొందుకుంటావు. ఇక్కడ యెహోషాపాతు అలాగే తన జనులు పొందుకున్నారు. ఏమని? జడియద్దు, భయపడద్దు, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. నీవు కూడా ఎటువంటి యుద్ధాల గుండా వెళ్తున్నావో, బాధల గుండా వెళ్తున్నావో, దేవుడే వాటిని జరిగిస్తున్నాడు. దేవుడే నీకు విజయం ఇస్తున్నాడు. మరి వారు ఆ మాట వినిన తోడనే వారు ఏం చేశారు తెలుసా? ఓకే, మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది, మేము ఇంకా రిలాక్స్ అవుతామని వాళ్ళు కూర్చోలేదు, కానీ స్తుతించడం మొదలు పెట్టారంట. ఎంతలా అంటే దేవుడు వారికి ఏమని చెప్పాడంటే, మీరు జస్ట్ నుంచోండి, యుద్ధ పంక్తులు తీర్చండి చాలు, మీరు ఏం ఫైట్ కూడా చేయొద్దు, జస్ట్ మీరు లైన్స్లో నుంచోండి. మీ స్పేసెస్లో, మీ ప్లేసెస్లో యుద్ధ పంక్తులు ఎలా నుంచుంటారు యుద్ధం కోసం, అలా నుంచోండి చాలు, వారిని నేను హతం చేస్తానని దేవుడు చెప్పాడు. చివరికి ఏమైంది తెలుసా? ఆ శత్రువులు ఒకరినొకరు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. అంటే దేవుడు ఆయనే యుద్ధం చేశాడు. ఆయనే అక్కడ ఉండి యెహోషాపాతును, తన ప్రజలను ఆయన కాపాడి రక్షించాడు. మరి మనం కూడా ఎప్పుడైతే స్తుతిస్తామో, ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం పెట్టుకొని యథార్థంగా ఆయన వైపు తిరుగుతామో, అప్పుడు దేవుడు మన కొరకు కార్యాలు, ఎలాంటి కార్యాలు అంటే ఆశ్చర్యకరమైన కార్యాలు. మరి ఆయన చేసిన కార్యం విని చుట్టుపక్కల దేశపు వారు, జనులందరూ యెహోవా అంటే భయపడ్డారంట. ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు, నిజంగా తనను నమ్ముకుంటే ఇంతలా ఆయన యాక్ట్ చేస్తాడు అని చెప్పేసి వారందరూ భయపడ్డారంట దేవునికి. మరి వారందరూ చనిపోయాక శత్రువులు వారి దగ్గర ఉన్న బంగారము, కొల్ల సొమ్ము తీసుకోవడానికి వీరికి 3 days పట్టిందంటండి. అంటే దేవుడు వారిని సంతోషంతో నింపాడు. వారికి ఉన్న భయాన్ని ఆయన సంతోషంగా మార్చాడు. మరి ఆ తర్వాత కూడా వారు ఏం చేశారు తెలుసా? 4th day మరలా స్తుతించడం ప్రారంభించారు. మరి నీ స్తుతి ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఏదో జస్ట్ ప్రేయర్ చేసినప్పుడు దేవుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఇదిగో నా అవసరాలు తీర్చు, ఇదిగో మమ్మల్ని కాపాడని చెప్తున్నావా? లేదా ఆ సమస్య వచ్చినప్పుడు స్తుతించడం, సమస్యకి ఆన్సర్ వచ్చాక స్తుతించడం, సొల్యూషన్ దొరికాక కూడా స్తుతించడం నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో స్తుతి ఒక బెరాక అంటే స్తుతి, ఆ స్థితి నీలో ఉంటే నీ పరిస్థితులు మారుతాయి. నీ గడ్డు సమస్యలకి నీకు సొల్యూషన్ దొరుకుతుంది. నీవు గొప్ప అద్భుతాలు చూస్తావు, గొప్ప స్థితిలో నీవు ఉంటావు కనుక స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. దేవుణ్ణి స్తుతించగలిగితే, యథార్థంగా నీవు ఆయన్ని సేవించగలిగితే, ఆయన తప్పక నీ మొర వింటాడు. నీ యుద్ధాన్ని ఆయనే జరిగిస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు. నీ నోటి నిండా స్తుతి ఆయన పెట్టి నిన్ను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయను.
గాక. ఆమేన్.